ఇలా తరము వెంబడి తరము, తరము వెంబడి తరం మనమంతా ఈరోజు ఇక్కడ దేవుని జ్ఞానాన్ని వినడానికి కూర్చోవటానికి గల కారణం మన జన్మ నిలబెట్టడానికి దేవుడు కోరుకున్న సంకల్పం అంటారు దాన్ని. ఎంత గొప్ప విషయం చూసారా. మనల్ని బ్రతికించడం కోసం మన పూర్వీకులు బ్రతికించాడు ఆయన. ఈ మధ్యలో ఎవరైనా మన తండ్రుల తరాలలో మరణించి ఉంటే మీ పుట్టుక భూమి మీద జరిగి ఉండేది కాదు. మా తాతయ్య చచ్చిపోతే మా నాన్నే లేడు, మా నాన్న లేకపోతే నేను ఉండను, నేను లేకపోతే నా కొడుకు ఉండడు, నా కొడుకు లేకపోతే వాడి కొడుకు ఉండడు. ఎన్ని తరాలు ఆగిపోయేవి. మా తాత కానీ ఒకవేళ వివాహానికి ముందే మా తాత యవన దశలోనే మరణించుంటే నా తండ్రి తరం లేదు, నా తరం లేదు, నా కుమారుని తరం లేదు, నా మనవడి తరం లేదు. 4 తరాలు లేకుండా పోయేది. ఇక తరాలే ఉండవు, ఇంకా వంశం వృక్షం అక్కడి నుంచి ఆగిపోయినట్టే. ఈరోజు మీరంతా ఇక్కడ ఉండటానికి కారణం మీ తండ్రులను కాపాడిన మీ తండ్రి, పరలోకపు తండ్రి మీరు కావాలని కోరుకున్నాడు గనుక ఎంత దూరమైనా ఎంత చీకటైనా దేవుని మీద ప్రేమ కలిగి వినడానికి వచ్చిన దేవుని ప్రేమించిన వారుగా మిమ్మల్ని ఇక్కడ చూడాలని ఆయన అనుకున్నాడు కనుక మీరు బ్రతికి ఈరోజు ఈ తరంలో మీరు ఇక్కడ ఉన్నారు. బాగా ఆలోచించండి. మరి మిగిలిన వాళ్ళంతా అండి, వాళ్ళందరి గురించి అదే అనుకున్నాడండి దేవుడు. గుంటూరులో కానివ్వండి, విజయవాడలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఇండియాలో కానివ్వండి, అమెరికాలో కానివ్వండి, ఎక్కడ ప్రపంచ ప్రజలలో ప్రతి ఒక్కరూ దేవుని సంకల్పం ప్రకారంగా వచ్చారు భూమి మీదకి. కానీ దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి మాత్రం ఎవ్వరూ రారు.